మనలో చాలామంది గోల్డ్ కొనాలంటే మెయిన్‌గా జ్యువెల్లరీ షాప్‌కైతే వెళ్తారు కదా! అక్కడ మేకింగ్ ఛార్జెస్ 15% అలాగే లాకర్ ఛార్జెస్ ఇలా విడివిడి ఛార్జెస్ అయితే ఉంటాయి. నేను చెప్పే విధంగా మీరు గోల్డ్ కొన్నట్లయితే మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. ఇండియాలో ఇప్పుడు ఒక న్యూ థింగ్ అయితే వచ్చింది. అదే ఎన్ఎస్‌సి ఈజీఆర్. ఈ ఎన్ఎస్‌సి ఈజీఆర్‌ని ఇప్పుడు నేను 2 మినిట్స్‌లో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఈజీఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్. సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు గోల్డ్ అయితే కొనుక్కుంటారు. కానీ అది ఫిజికల్‌గా అయితే టచ్ చేయలేరు. ఆ గోల్డ్ అనేది సెబీ వాలెట్‌లో అయితే సేఫ్‌గా అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు కొన్న ఆ గోల్డ్‌ని మీ డీమ్యాట్ అకౌంట్‌లో అయితే ఒక స్టాక్ కింద అయితే చూపించుకోవచ్చు. దాన్ని మీరు ఎప్పుడైనా సెల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఎంతుందో అంతే రేటు మీ డీమ్యాట్ అకౌంట్‌లో కూడా కనిపిస్తుంది. ఈ ఈజీఆర్ వల్ల ఎస్జీబీ అలాగే డిజిటల్ గోల్డ్ రిస్క్‌లో ఉన్నట్టో లేదో తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే 2024లో గవర్నమెంట్ అనేది ఎస్జీబీని కొత్తగా బాండ్స్ అయితే ఇవ్వడం మానేసింది. అలాగే సెబీ కూడా చెప్పింది ఈ డిజిటల్ గోల్డ్ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌కి రిస్క్ అయితే చాలా ఎక్కువ అని చెప్పి. సో, ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఈ ఈజీఆర్ అనేది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈటీఎఫ్‌కి మరియు ఈజీఆర్‌కి డిఫరెన్స్ చూద్దాం. మీరు ఎస్ఐపి చేయాలనుకుంటే ఈటీఎఫ్ చేయడం అయితే బెటర్. అలాగే మీరు గోల్డ్‌ని ఫిజికల్‌గా కొనాలనుకుంటే ఈ ఈజీఆర్ ద్వారా కొనడం బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. ఈటీఎఫ్ అలాగే ఈజీఆర్ 2 సేఫే. అలాగే 2 కూడా సెబీ రెగ్యులేటెడ్‌లోనే ఉంటాయి. సో, ఎస్‌సిబి పోయింది. డిజిటల్ గోల్డ్ కొద్దిగా రిస్కీ. ఈజీఆర్ వచ్చింది కదా! దీనివల్ల ఇండియాలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో బిగ్ చేంజ్ అయితే రాబోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ.